హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ నితీష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనము కోఆర్డినేట్ జామెట్రీ స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ వీడియోలో మీరు చెప్పినట్లు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయమన్నట్లు మీరు ఎక్కువ మంది కోఆర్డినేట్ జామెట్రీ కోరుకుంటున్నారు. ఓకే, సో అందుకని నేను ఈ రోజు కోఆర్డినేట్ జామెట్రీ స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ అయిపోయిన వెంటనే క్యాలిక్యులస్ స్టార్ట్ చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ కోఆర్డినేట్ జామెట్రీలో ఎక్కువ కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్ ఎక్కువ గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? సో జాగ్రత్తగా వినండి కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడు. అండ్ కోఆర్డినేట్ జామెట్రీ ఎంటైర్ థింగ్ అయిపోయిన తర్వాత సబ్స్టిట్యూషన్ మెథడ్స్ అండ్ వేరే వేరే మెథడ్స్ యూజ్ చేసి ఎట్లా మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనేది నేను లాస్ట్ లో మొత్తం కోఆర్డినేట్ జామెట్రీ అంటే స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ లో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్తాను. అర్థమవుతుంది? ఎందుకంటే ఇది కాన్సెప్ట్ బేస్డ్ కాబట్టి. సో ఇదంతా అయిపోయిన తర్వాత అది చెప్పడం చాలా మంచిది. ఓకేనా? సో లెట్ us గో ఇంటూ ద వీడియో. ఓకే, కోఆర్డినేట్ జామెట్రీ ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి డిస్టెన్స్ ఫార్ములా. డిస్టెన్స్ ఫార్ములా మీకు అందరికి తెలిసిందే కదా. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x1 y1 x2 y2 ఏమవుతుంది? రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంతే కదా? అవునా కదా? నెక్స్ట్ వీటిని యూజ్ చేసుకొని అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే ఎట్లా అంటే x1 y1 కి x1 y2 కి ఇక్కడ ఏంటి ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్ ఉన్నాయి. అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? ఇది 0 అయిపోతుంది. x1 x2 x1 రెండు ఈక్వల్ అవుతాయి. అవును, లాస్ట్ కి ఏమవుతుంది? డిస్టెన్స్ y2 మైనస్ y1 మాడ్. అదవుతుంది డిస్టెన్స్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 మాడ్. అలాగే x1 y1 అండ్ x2 y1 ఇక్కడ చూడండి y కోఆర్డినేట్స్ ఈక్వల్ ఉన్నాయి. అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? చూడండి మాడ్ ఆఫ్ x2 మైనస్ x1. అర్థమవుతుందా? దే ఆర్ ప్యారల్. ఇవి ఏంటంటే ప్యారల్ టు ఎక్స్ యాక్సిస్ అండ్ పర్పెండిక్యులర్ ఎక్స్ యాక్సిస్ లాగా ఉంటాయి ఈ లైన్ సెగ్మెంట్స్ జాయిన్ చేస్తే. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ అబౌట్ డిస్టెన్స్ ఫార్ములా. ద నెక్స్ట్ ఫార్ములా ఈస్ సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా మీకు అందరికీ తెలిసింది. ఇది 2 టైప్స్ గా డివైడ్ చేశారు, ఇంటర్నల్ డివిజన్ అండ్ ఎక్స్టర్నల్ డివిజన్. అవునా? ఎక్స్టర్నల్ డివిజన్. ఇంటర్నల్ డివిజన్ లో ఫార్ములా ఏంటి? m:n రేషియో డివైడ్ చేస్తుందంటే ఇది m:n, ఇది మైనస్ వస్తుంది. యాక్చువల్లీ ఎక్స్టర్నల్ మనం స్పెసిఫై చేస్తే డైరెక్ట్ గా మైనస్ లేకుండా ఎక్స్టర్నల్ స్పెసిఫై చేస్తే m:n రాసేయచ్చు. అర్థమైందా? ఏమవుతుంది? mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, a ఆఫ్ x1 y1 అండ్ b ఆఫ్ x2 y2 అనేది ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ x, y ఇది కనుక్కోవాలి మనం, విచ్ డివైడ్స్ ద ab ఇన్ ద రేషియో ఆఫ్ m:n. చూడండి, mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n. ఇది x కోఆర్డినేట్. y కోఆర్డినేట్ ఏంటి? my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. అర్థమవుతుందా? సిమిలర్లీ ఇక్కడ ఇది ఎక్స్టర్నల్ డివిజన్ కాబట్టి మైనస్ వస్తుంది. ఓకే, mx2 మైనస్ nx1 బై m మైనస్ n, y కోఆర్డినేట్ వచ్చి my2 మైనస్ ny1 బై m మైనస్ n. mx2 మైనస్ nx1 బై m మైనస్ n. అర్థమవుతుందా? సో ఇది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డివిజన్. కాకపోతే కొన్ని కేసెస్ ఉన్నాయి దీంట్లో, చెప్తాను చూడండి. ఓకే, మిడ్ పాయింట్ ఫార్ములా మీకు తెలిసిందే కదా. ఏంటి మిడ్ పాయింట్ ఫార్ములా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్ సెగ్మెంట్ అనుకుందాం. a ఆఫ్ x1, y1, b ఆఫ్ x2, y2 అని టూ పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. దెన్ ఏబికి మిడ్ పాయింట్ ఉంటుంది కదా. This midpoint divides this AB in the ratio of 1:1. అవునా? సో 1:1 రేషియో ఇన్ సెక్షన్ ఫార్ములా యూస్ చేస్తే మనకి ఫార్ములా ఏంటి? p ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. అంతేనా? ఎస్, ఇది మిడ్ పాయింట్ ఫార్ములా. అండ్ నెక్స్ట్ ఏంటి? మిడ్ పాయింట్ ఫార్ములా అయిపోయిన తర్వాత వాట్ ఈస్ దట్? పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ 2 పాయింట్స్ ఉంటాయి. ఒక పాయింట్ 1:2 రేషియో డివైడ్ చేస్తుంది అండ్ ఇంకొక పాయింట్ 2:1 రేషియో డివైడ్ చేస్తుంది. అవునా? మీరు దీన్ని యూజ్ చేసుకొని ఫార్ములా రాస్తారా? రాసి చూడండి, మీరే ట్రై చేయండి ఫార్ములాని. ఓకే, ఆల్రెడీ తెలిసిందే మీకు, ఒకసారి ట్రై చేయండి, గుర్తుంటుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి హార్మోనిక్ కాంజుగేట్. ఓకే, ఒక పాయింట్ కి హార్మోనిక్ కాంజుగేట్ కనుక్కోవడం ఎలా అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను అసలు హార్మోనిక్ కాంజుగేట్ ఏంటి అని చెప్తాను చూడండి. ab x1 y1 x2 y2 ఇలా ఉన్నాయనుకున్నాం. x2 y2. ఓకే, ఒక పాయింట్ తీసుకుంటాను p ఆఫ్ x, y సంథింగ్. ఓకే, ఒక పాయింట్ తీసుకుంటాను. ఇది m:n రేషియోలో ఇంటర్నల్ డివిజన్ చేస్తుంది అనుకుందాం. ఓకే, ది సేమ్ రేషియో బట్ ఇంకొక పాయింట్ ఉంటుంది.
ఇన్ ద ఈ క్యూ అనే పాయింట్ ఏబిని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది, బట్ ఎక్స్టర్నల్లీ m:n ఎక్స్టర్నల్ డివిజన్ చేస్తుంది. ఇది ఇంటర్నల్ డివిజన్ చేస్తుంది, అవునా? సో P is called harmonic conjugate of Q and Q is called harmonic conjugate of P. P and Q are harmonic conjugates to each other. ఒకదానికొకటి హార్మోనిక్ కాంజుగేట్ అవుతాయి, అర్థమవుతుందా? సో ఇది హార్మోనిక్ కాంజుగేట్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అందరికీ తెలిసిందే, కాకపోతే ఒకసారి చెప్తాను చూడండి, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. హాఫ్ మాడ్ సిగ్మా x1 y2 మైనస్ y3 ఇంతే. కాకపోతే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే చాలా వస్తుంది, దీన్ని డెల్టాగా డినోట్ చేస్తారు. చూడండి, హాఫ్ ఆఫ్ ఈ సిగ్మాని మనం ఎక్స్పాండ్ చేయాలంటే చూడండి x1 y2 మైనస్ y3 ప్లస్ నెక్స్ట్ x2. చూడండి 1 అయిపోయింది కదా, నెక్స్ట్ 2 వస్తుంది. 1 2 3 ఈ సైకిల్ లో వెళ్తుంటది, అర్థమైందా? చూడండి x1 2 3 x2 2 తర్వాత ఏమొస్తుంది 3 y3 మైనస్ తర్వాత ఏమొస్తుంది 2 తర్వాత 3 తర్వాత 1, అవునా? ఇట్లా సైకిల్ లో వెళ్తుంటుంది. ప్లస్ x3 x2 అయిపోయింది కదా, నెక్స్ట్ x3 తర్వాత ఏంటి 1 y1 మైనస్ y2. ఓకే, చాలా డిఫరెంట్ ఫార్ములాస్ నేర్పిస్తుంటారు మీకు, కాకపోతే అవన్నీ అవసరం లేదు, జస్ట్ ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అర్థమవుతుందా? సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అవసరం లేదు, మిగతా ఏం అవసరం లేదు, అన్నీ ఒకటే. కాకపోతే ఇట్లా చూపిస్తుంటారు అంతే, మీకు వివిధ రకాలుగా చూపిస్తుంటారు అంతే, అర్థమైందా? జస్ట్ ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అర్థమైంది? దిస్ ఇస్ కాల్డ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా. దిస్ ఇస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా, అర్థమవుతుందా? ఎస్, నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈ సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్. సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్ అని వేటిని అంటే సెంట్రాయిడ్, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, ఇన్ సెంటర్, ఎక్స్ సెంటర్, అర్థమైందా? ఎక్స్ సెంటర్స్ 3 ఉంటాయి అండ్ వీటిని సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్ అంటారు. వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వీల్ గో టు సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ కి ఫార్ములా ఉంది డైరెక్ట్ గా, చూడండి. సెంట్రాయిడ్ గా కనుక్కోవడం g(x, y) is equals to అన్ని సమ్ ఆఫ్ x కోఆర్డినేట్స్ by 3, సమ్ ఆఫ్ y కోఆర్డినేట్స్ y1 ప్లస్ y2 ప్లస్ y3 by 3. ఇదే దీని అంటే x కోఆర్డినేట్ వచ్చి మొత్తం సమ్ చేసి by 3 చేయడం, y కోఆర్డినేట్ వచ్చి మొత్తం సమ్ చేసి by 3 చేయడం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ ఉంది ఇక్కడ, చూడండి. ఇక్కడ ABC తీసుకుంటే ఇది మీడియన్ అవుతుందా? సెంట్రాయిడ్ కి మీడియన్ ఇక్కడ కావాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంట్రాయిడ్ ఉంది, ఇక్కడ ఉంది అనుకుందాం. సెంట్రాయిడ్ g(x, y) ఇక్కడ ఉంది. ఓకే, ఈ సెంట్రాయిడ్ ఏంటంటే ఈ ఏడి మీడియన్ ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది, అర్థమవుతుంది? ఇక్కడికి 2 పార్ట్స్, ఇక్కడ 1 పార్ట్. ఫ్రమ్ ద వర్టెక్స్ ఇక్కడ నుంచి 2 పార్ట్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి 1 పార్ట్ ఉంటుంది. బాగా గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా. ఓకే, ఒక్కొక్కసారి దీని మీద క్వశ్చన్స్ ఇస్తుంటాడు, అర్థమైందా? సో ఇట్ డివైడ్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1 ఫ్రమ్ ద వర్టెక్స్, అర్థమైందా? సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్, బ్రీఫ్ కాన్సెప్ట్ అబౌట్ సెంట్రాయిడ్. మళ్ళీ దీన్ని ఎక్కడ డిస్కస్ చేస్తామంటే మళ్ళీ స్ట్రైట్ లైన్స్ లో మళ్ళీ డిస్కస్ చేస్తాము. ఓకే, ఈ సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్ అక్కడ కూడా విందురు. ఓకే, నెక్స్ట్ సెంటర్ ఈజ్ సర్కమ్ సెంటర్. వాట్ ఈజ్ సర్కమ్ సెంటర్? ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్, అంతే కదా? పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ని అన్ని ఒక చోట, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అన్ని ఒకటే చోట మీట్ అవుతాయి అండ్ ఆ పాయింట్ ఏమంటారు? సర్కమ్ సెంటర్ అంటారు. ఆ సర్కమ్ సెంటర్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్కమ్ సెంటర్ అనుకోండి, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్సెస్ ఈక్వల్ ఉంటాయి అండ్ దే ఆర్ కాల్డ్ సర్కమ్ రేడియస్. మీకు అన్ని తెలిసింది కదా, ఇది ఈ సర్కిల్ సర్కమ్ సర్కిల్ అంటారని తెలుసు కదా. సో దిస్ ఈజ్ సర్కమ్ సెంటర్. దీని సర్కమ్ రేడియస్ క్యాపిటల్ R తో డినోట్ చేస్తారు. ఇది సర్కమ్ సర్కిల్ అవుతుంది, అర్థమైందా? ఎస్, ఈ సర్కమ్ సెంటర్ లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అంతే. జస్ట్ ఒక ప్రాపర్టీని, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో సర్కమ్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే హైపోటెన్యూస్ ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ ABC అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. ఇక్కడ హైపోటెన్యూస్ ఉంది కదా AC, దీని మిడ్ పాయింట్ సర్కమ్ సెంటర్ అవుతుంది, అర్థమవుతుందా? మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈస్ సర్కమ్ సెంటర్. ఎక్కడ? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో, అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాకుండా అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది అనుకుందాం. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ లో సర్కమ్ సెంటర్ అనేది లోపల ఉంటుంది, అర్థమవుతుందా? అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఆన్ ద హైపోటెన్యూస్ ఉంటుంది, మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్యూస్ యాక్చువల్లీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ పాయింట్ కాస్త బయటకి వెళ్ళిపోతుంది, సర్కమ్ సెంటర్, అర్థమవుతుందా? సో దిస్ ఈస్ బ్రీఫ్ కాన్సెప్ట్ ఆఫ్ సర్కమ్ సెంటర్. నెక్స్ట్ సెంటర్ ఏంటి? ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ ని, ఓకే, ఆర్థో సెంటర్ అనేది ఏంటంటాం మనం?
పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఆర్ పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ ఆఫ్ పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ద వర్టెక్స్, అంతేనా. సో ఆర్థో సెంటర్ వీటి పాయింట్స్ ఎలా కనుక్కోవాలి అనేవి తర్వాత మళ్ళీ స్ట్రైట్ లైన్స్ చెప్తా అని చెప్పాను కదా. సో అక్కడ మనకు స్ట్రైట్ లైన్స్ కాన్సెప్ట్ కావాలి కాబట్టి ఆర్థో సెంటర్ అక్కడ చదువుకున్నాం. ఇక్కడ ఒక ప్రాపర్టీ చెప్తాను, ఓకే, రిగార్డింగ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే వర్టెక్స్ వస్తుందో, ఒక వర్టెక్స్ వేర్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈస్ మేకింగ్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆర్థో సెంటర్ కూడా లై అవుతుంది. సో హియర్ ద వర్టెక్స్ బి ఈజ్ ఆర్థో సెంటర్. అర్థమైందా? దీని గురించి మళ్ళీ చదువుకుంటాం స్ట్రైట్ లైన్స్ లో కూడా. సో దాని గురించి ఏం బెంగపడకండి, అర్థమైందా. సో నెక్స్ట్ సెంటర్ ఏంటి ఆర్థో సెంటర్ తర్వాత? ఇన్ సెంటర్. ఇక్కడ డైరెక్ట్ గా ఫార్ములా చెప్పేస్తాను ఇన్ సెంటర్ కి. చూడండి, ఐ క్యాపిటల్ ఐ తో డినోట్ చేస్తారు. ఐ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్స్ టు AX1. మనకి X1 Y1 X2 Y2 3 వర్టెక్స్ ఇచ్చేస్తారు కదా, అండ్ ఏ అనేది సైడ్. అర్థమైందా? ఏ అనేది సైడ్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చదువుకుంటారు. ABC, దీని ఏ అంటారు, దీని బి అంటారు, దీని సి. సైడ్ లెన్స్ ని ఇలా డినోట్ చేస్తారు. AX1 ప్లస్ BX2 ప్లస్ CX3 బై A ప్లస్ B ప్లస్ C. గుర్తుపెట్టుకోవడం బాగా ఈజీగా ఉంటుంది. చూడండి, AX1 ప్లస్ దీని X1 Y1 అనుకుంటే దీని X2 Y2, దీని X3 Y3 అనుకుంటా. అర్థమైందా? సో AX1 ప్లస్ BX2 ప్లస్ CX3 బై A ప్లస్ B ప్లస్ C. అండ్ నెక్స్ట్ ఫై కోఆర్డినేట్ అంటే AY1 ప్లస్ BY2 ప్లస్ CY3 బై A ప్లస్ B ప్లస్ C. ఇదే ఇన్ సెంటర్ ఫార్ములా. అర్థమైందా? ఇన్ సెంటర్ లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఓకే, దాని గురించి చెప్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐ ఇన్ సెంటర్ అనేది అనుకుంటే, అండ్ D అనేది యాంగులర్ బైసెక్టర్ BCని కట్ చేస్తుంటే, దెన్ AI ఈజ్ టు ID. చూడండి, AI ఈజ్ టు ID ఈక్వల్స్ టు AB ప్లస్ AC, AB ప్లస్ BC, సారీ AC ఈజ్ టు BC. అర్థమవుతుందా? అంటే ఏదైతే కట్ చేస్తుందో ఆ సైడ్ కాకుండా మిగతా సైడ్స్ AB అండ్ AC, AB ప్లస్ AC ఈజ్ డివైడెడ్ బై BC. అర్థమవుతుందా? రేషియో అంటే బయ్యే కదా. నెక్స్ట్ ఇదొక ప్రాపర్టీ. నెక్స్ట్ ఇంకొకటి ఉంది చూడండి, BD ఈజ్ టు DC ఈజ్ ఈక్వల్స్ టు AB ఈజ్ టు AC. అర్థమవుతుందా? ఇది సెకండ్ ప్రాపర్టీ. ఓకే, ఇది ఇంపార్టెంట్, కొంచెం ఎక్కడైనా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈస్ కాన్సెప్ట్ అబౌట్ ఇన్ సెంటర్. నెక్స్ట్ ఎక్సెంటర్ కి వస్తే, ఎక్సెంటర్స్ కి ఇన్ సెంటర్ కి కొంచెం రిలేషన్ ఉంటుంది. ఓకే, ఎక్సెంటర్స్ త్రీ ఎక్సెంటర్స్ ఉంటాయి. ఎలా అంటే చూపిస్తాను చూడండి. ఎక్సెంటర్స్ కి ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ కావాలి కదా, ఇలాగా, అండ్ వన్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్. ఇది ఒక వన్ ఎక్సెంటర్. అండ్ అలాగే సేమ్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది ఒక ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ యాంగులర్ ఇక్కడ ఒక ఎక్సెంటర్ వస్తుందా. సో ఇలాగా 3 ఎక్సెంటర్స్ ఉంటాయి. ఆ 3 ఎక్సెంటర్స్ ని ఎలాగా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను చూడండి. ఎక్సెంటర్ 1 మైనస్ AX1 ప్లస్ BX2 ప్లస్ CX3 బై మైనస్ A ప్లస్ B ప్లస్ C. జస్ట్ ఇన్ సెంటర్ 1 కనుక్కోవాలంటే X1 కోఆర్డినేట్ సంబంధించిన కోఎఫిషియంట్ ని మైనస్ చేసేయండి, కామా మైనస్ A1 మైనస్ AY1 ప్లస్ BY2 ప్లస్ CY3 డివైడెడ్ బై మైనస్ A ప్లస్ B ప్లస్ C. అంతేనా? నెక్స్ట్ ఎక్సెంటర్ 2 అంటే 2 కు సంబంధించిన దాన్ని మైనస్ చేయండి, మిగతా అంతా ప్లస్ చేయండి. AX1 మైనస్ BX2 ప్లస్ CX3 బై A మైనస్ B ప్లస్ C. అర్థమైనా? నెక్స్ట్ y కోఆర్డినేట్ సేమ్ అట్లనే వస్తుంది, మైనస్ BY2 ప్లస్ CY3 బై A మైనస్ B ప్లస్ C. ఇంకా ఎక్సెంటర్ 3 మీరు రాయండి. సేమ్ ఏం లేదు, ఇక్కడ మైనస్ ప్లేస్ చేసి మిగతా ప్లస్ చేయడమే. ఓకే, ఒకసారి రాయండి, దీనికి మీకు గుర్తుంటుంది. ఓకే, అర్థమైనా? సో దిస్ ఈస్ కాన్సెప్ట్ అబౌట్ ఎక్సెంటర్స్ గురించి చెప్పడానికి పెద్ద ఏం లేదు. ఓకే, అండ్ మాక్సిమం ఇది ఇవ్వడు కూడా నన్ను అడిగితే. ఓకే, ఎక్సెంటర్స్ గురించి ఎక్కువ అయితే ఇవ్వడు. సో ఐఎమ్ రబ్బింగ్ దిస్. ఓకే, ఇక్కడే లోకస్ కాన్సెప్ట్ కూడా చెప్పేస్తాను మీకు, ఎందుకంటే మళ్ళీ దానికి సపరేట్ గా వీడియో చేసి సపరేట్ గా ఒక డే వేస్ట్ చేయడం ఎందుకు. ఓకే, లోకస్ ఇక్కడే, ఈ కాన్సెప్ట్ ఇక్కడే చెప్పేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పాయింట్ కైనా సరే లోకస్ ఎలా కనుక్కోవాలంటే స్టెప్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ స్టెప్, కన్సిడర్ ద పాయింట్ యాజ్ P ఆఫ్ H, K. మన పాయింట్ ఏ పాయింట్ అయితే లోకస్ కనుక్కోవాలనుకుంటున్నామో దానికి P ఆఫ్ H, K అనుకోండి. నెక్స్ట్ write the condition or equation
ఓకే, క్వశ్చన్ లో మీకు కండిషన్ ఇస్తాడు కదా, కండిషన్ లేదా ఈక్వేషన్ విచ్ సాటిస్ఫైయింగ్ పి ఆఫ్ హెచ్ కమ్ కే, ఈ లోకస్ పాయింట్ ని ఏదైతే సాటిస్ఫై చేస్తుందో ఆ కండిషన్ ని లేదా ఈక్వేషన్ ని మనం ఒక ఈక్వేషన్ ఫామ్ లో రాసేసుకుంటే మనకు ఐడియా వస్తుంది. దెన్ థర్డ్ స్టెప్, జస్ట్ substitute p of h comma k in the equation and replace h comma k with x comma y. ఆ ఈక్వేషన్ రాసుకున్నాం కదా సెకండ్ స్టెప్ లో, ఆ ఈక్వేషన్ లో ఎక్కడైతే హెచ్ కామా కే ఉంటుందో దాన్ని సబ్స్టిట్యూట్ చేసి, పి పాయింట్ ఉంటుంది కదా అక్కడ జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి ఒక హెచ్ కామా కే లో మీకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ హెచ్ కామా కే ని ఎక్స్ కామా వై తో రీప్లేస్ చేయండి, అంతే, సింపుల్. సో ఎలాంటి ప్రాబ్లం కైనా ఈ 3 స్టెప్స్ యూస్ చేసుకొని లోకస్ అనేది కనుక్కోవచ్చు. అర్థమవుతుంది? దట్స్ ఇట్.